కోట్ అలాగే శ్రీనగర్ ప్రాంతాలపై చేసినటువంటి ఆ డ్రోన్ అటాక్ ఏదైతే ఉందో దానికి జవాబుగా నిన్న రాత్రి మొత్తం దివాళీ చేసుకోవాల్సి వచ్చిందండి. అజయ్ వాళ్ళు దోవల్ మొత్తం పెట్టారు కూడా కూడా సరదాగా ఆయన భరించారు. పాకిస్తాన్ కి అవునండి. హ్యాపీ దివాళీ అని. పాకిస్తాన్ కి ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చాం, దివాళీ ఎక్స్పీరియన్స్ ఇచ్చామండి. అయితే మనం ఆశ్చర్యపోయేటువంటి విషయం, అందరూ ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటి అంటే, ఈ రోజు సాయంత్రం మళ్ళీ నిన్న చేసినటువంటి దాడుల కన్నా ఎక్కువ పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. నిన్నటి కంటే ఎక్కువ డ్యామేజ్ అనేటువంటిది మనం చేస్తామండి ఈ రోజు రాత్రికి. కారణం ఏంటి అంటే, పాకిస్తాన్ తన యొక్క చర్యలను ఆపనంత వరకు ఆ బార్డర్ సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆర్టిలరీ షెల్లింగు, మోర్టార్ షెల్లింగు ఆపనంత వరకు మన యొక్క ప్రతీకార దాడులు అనేటువంటివి మరింత నష్టం చేస్తూ ఉంటాయి. అలాగే మన మంత్రి హోంశాఖ మంత్రి చెప్పినట్టు, ఆ యొక్క రక్షణ శాఖ మంత్రి చెప్పినట్టు ఒక లాజికల్ కంక్లూజన్ కి వచ్చేంత వరకు కూడా ఈ దాడులు అనేటువంటి కొనసాగుతాయండి. ఏంటా లాజికల్ కంక్లూజను అంటే, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని ఆపేస్తామని చెప్పి మనకి పాకిస్తాన్ చెప్పవలసి ఉంటుంది. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని శాశ్వతంగా మూసేస్తాము అనేటువంటి గ్యారంటీ పాకిస్తాన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానితో పాటు భారతదేశంపై భవిష్యత్తులో యూరి, పుల్వామా లేదా పహల్గామ్ లాంటి సంఘటనలు పునరావృతం కాదు అని చెప్పి ఇన్ రైటింగ్ పాకిస్తాన్ సంతకం చేయవలసి ఉంటుంది. అటు పాకిస్తాన్ లో సంబంధం ఉన్నటువంటి, అక్కడ ఆవాసం కల్పిస్తున్నటువంటి ఎటువంటి ఉగ్రవాది దాడి జరిగినా సరే దానికి పాకిస్తాన్ బాధ్యత వహించవలసి ఉంటుంది. అలాగే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ విషయంలో కూడా ఒక లాజికల్ కంక్లూషన్ కి రావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి సందిగ్ధత ఏదైతే ఉందో అది ఆగేటువంటి అవకాశం లేదండి. కారణం ఏంటి అంటే, వీళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, మనమేమో ఉగ్రవాదం వైపు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళు భారతదేశం మీద పోరాటం చేస్తున్నారు. మరి దానికి ధీటైనటువంటి మరి జవాబు రోగ్ మనకి బిహేవియరే చెప్పవలసి కదండి ఉంటుంది. ఇది పాకిస్తాన్ది. ఉగ్రవాద శిబిరాలపై మనం దాడి చేశాం, అసలు ప్రజలు అవును. సివిలియన్స్ ని మేము హర్ట్ చేయలేదు, ఇదిగో క్లియర్ కట్ గా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అని అంతర్జాతీయ సమాజంగా చెప్తున్నారు, పాకిస్తాన్ కి అందించారు. ఉగ్రవాద శిబిరంలో జరిగిన వాటినే టార్గెట్ చేశామన్నారు, కానీ వాళ్ళు జమ్మూలో ఉన్న సివిలియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఏదో వాళ్ళ దేశం మీద భారత్ చేసేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. మమ్మల్ని ఇలా చేశారని వాళ్ళు ఇంకా ప్రొట్రే చేసి ఒక రోగ్ గేమ్ ఆడుతున్నారు. అసలు వాళ్ళకి అంత్యక్రియలు పార్టిసిపేషన్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, అవి క్లియర్గా ప్రజల ముందు ఉంచారు. అంటే ఎట్లా చూడాలి ఇంత వరస్ట్ బిహేవియర్ని?